ప్రణమామి నమస్కారాన్ సమర్పయామి. లక్ష్మీ వెంకటరమణ గోవింద. బహుమతులు జరుగుతుంది. అప్పుడు మేము 8 సార్లు 9 సార్లు మాలేసాం. అయ్యప్ప మాలేసి శబరిమల వెళ్ళాం. అటు నుండి వచ్చిన తర్వాత స్వామివారు ఇక్కడ సంజలో కూర్చొని మనం శబరిమల ఇల్లు వస్తున్నాం, బాగానే ఉంది. సంక్రాంతికి నర్సీపట్నంలో సరైన కార్యక్రమాలు లేవు, ఏదో కార్యక్రమం చేద్దామని అందరూ కూర్చొని ఆలోచించాం. సత్యనారాయణ స్వామి గారు చనిపోయారు లేరు, అతని మూలం దీనికి. అతను మహాభక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు. అసలు ఈ గుడిని కట్టడం కానీ ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం కానీ సత్యనారాయణ స్వామి గారు ఏం కాదు. సత్యనారాయణ స్వామి గారి ప్రోత్సాహంతో రంగంలో దిగాం. ఇప్పుడు 42 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. స్వామి గారి దయ వల్ల చిన్న కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఈవేళ వేలాది మంది జనం వచ్చి సంక్రాంతి సందర్భంగా ఎంజాయ్మెంట్ చేయడానికి కుటుంబ సమేతంగా వచ్చి ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు ఆలోచన చేసాం. ఆ స్వామి గారి దయ వల్ల, నర్సీపట్నం ప్రజల దయ వల్ల, ఇలా కొంతమంది సిఎంఆర్ రమణ గారి లాంటి డోనర్స్ కొంతమంది సహకారం వల్ల ఈ కార్యక్రమం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేసుకొస్తున్నాం. ఇది నా ఒక్కరి శ్రమ, ఒకరిద్దరు శ్రమ కాదు. సుమారు చాలా మంది దీంట్లో కార్యకర్తలు ఉన్నారు, స్వాములు ఉన్నారు. వాళ్ళందరూ సహకారంతో తీసుకొస్తున్నాం. ఈ 2 రోజులు కూడా నా ఉద్దేశం ఏంటంటే, పండగ అయిన తర్వాత సంక్రాంతి పండుగ అంటే మీరు తెలుసు, అల్లుళ్ళు, కూతుర్లు, మనవరాళ్ళు, మనవుళ్ళు అందరూ కూడా పండగకు వస్తారు. వచ్చి ఇంట్లో భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. ఎంటర్టైన్మెంట్స్ లేవు. అప్పుడు ఆలోచన చేసాం, హైదరాబాద్ నుంచో, ఢిల్లీ నుంచో, బాంబే నుంచో పండగ భోజనానికి రావాల్సిన లేదు, అక్కడే జరగచ్చు బ్రహ్మాండంగా. కానీ మన ఊరు వస్తే 2 రోజులు సరదాగా ఎంటర్టైన్మెంట్ ఉండాలా అని ఒక ఆలోచన చేసాం. అయితే ఏం చేద్దాం, ఎంటర్టైన్మెంట్లో ఆలోచిస్తే ఏదో రాజకీయ నాయకులను, లోకల్ వాళ్ళు సన్మానం చేయడం కాదు, ఒక టాలెంట్ ఉన్న పర్సన్స్ని మనం కొంతమంది ప్రతి సంవత్సరం కూడా 10, 12, 15 మందిని ఒక సన్మానం చేస్తే వాళ్ళు కూడా ఉత్సాహం వస్తుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. అది సక్సెస్ఫుల్ అయింది. భగవంతు దేవాలు, ఎంత దేవాల. అప్పుడు ఏమనుకున్నామంటే, పూర్వం కాలం నాటి సినిమా యాక్టర్ తీసుకొచ్చి సన్మానం చేద్దాం అనుకున్నాం. అప్పుడు మేము ఫస్ట్లో అంజలి గారి ఏమన్నా ఓల్డ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి సత్యనారాయణ గారిని, కుమ్మడి గారిని, ఇటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి సన్మానం చేసాం. తర్వాత నుంచి మళ్ళీ మార్చాం. కొత్తగా పైకి వస్తున్న కుర్రవాళ్ళు, టాలెంట్ ఉన్న కుర్రవాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఒక కళారంగం నుంచి, ఒక భరతనాట్యం నుంచి, ఒక క్రీడాకారుల నుంచి, ఇటువంటి సింగర్స్, మంచి సింగర్ బాగా పాడుతున్న కుర్రవాళ్ళు, చిన్న కుర్రవాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు సన్మానం చేస్తే వాళ్ళు ఉత్తేజం వస్తుంది, బ్రహ్మాండంగా రాణిస్తారు, నర్సీపట్నానికి పేరు వస్తుంది. మళ్ళీ మా ఈ టైప్లో వచ్చాం. అదే ఈవేళ అందరినీ కూడా ఎటువంటి వాళ్ళని పిలుస్తాం. మరి దీనికి
మన ఇప్పుడు చూసే భరతనాట్యం, మన మాస్టర్ గారు ధన మాస్టర్ గారు 42 సంవత్సరాలు మాకు మాత్రం పనిచేస్తాడు. అతనికి నాట్యం నేర్పడం పిల్లలకి ఇప్పుడు ఎంత కూడా మనకి చేస్తారు. వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు పిల్లలు. అటువంటి వాళ్ళందరినీ తయారు చేస్తున్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు చేస్తున్నారు. ఆధ్యాత్మిక చింతన అభివృద్ధి చేస్తున్నారు. ఈ 3 కారణాల వల్ల వెళ్తున్నాం. అంటే మీరు కూడా అందరూ కూడా గురువారు కూడా తయారవ్వాలా. మేము 42 సంవత్సరాల పని చేస్తున్నాం. మీ అందరూ మాకు వయసు పెరిగిపోయింది. మీ అన్నాలు ఉంటాం మాకే తెలీదు. మేము ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం జరగాల, అది నా కోరిక.